ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నవీన్ యాదవ్ గెలుపు కోసం కమ్మ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవిశంకర్ గారు ఉన్నారు. చెప్పండి సార్, నవీన్ యాదవ్ గారికి ఎందుకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు? ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సుమారు 35,000 మంది కమ్మ సామాజిక వర్గ ప్రజలు నివసిస్తున్నారు. మరి వాళ్ళందరి తరపున ఈ తెలంగాణ రాష్ట్ర కమ్మ సంఘాల సమాఖ్య ప్రెసిడెంట్గా వారందరి తరపున కూడా ఈ ఎలక్షన్లో నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేస్తున్నాం. ఓకే సార్, ఈ నవీన్ యాదవ్ గారు బీసీకి సంబంధించిన వ్యక్తి ప్లస్ అటు నుంచి బీఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తి, అనగారిన వర్గాలు. ఈ రెండిట్లో మీరు ఏది మీకు అనుకూలం అని మీరు భావిస్తున్నారు మీ కమ్మ సంఘం నుంచి? బీసీలు పైకి రావాలి, 42% బీసీ రిజర్వేషన్ అనేది సముచితమైన నిర్ణయం. ఆ కోటాలో మన నవీన్ యాదవ్ గారికి సీటు రావటం మా అందరికి కూడా ఆనందదాయకం. అందుకనే నవీన్ యాదవ్ మంచివాడు, చదువుకున్నోడు, నిమ్రత కలవాడు, అందరికీ హెల్ప్ చేస్తూ ఇతను ఈ ఒక్కరోజు రాలా, కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో అందరికీ హెల్ప్ చేసుకుంటూ పైకి ఎదిగినటువంటి అభ్యర్థి. ఇతనికి మేమందరం కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. సార్, ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సుమారుగా 4 లక్షల పైచిలకు ఓట్లు ఉన్నాయి మనకి. వీళ్ళు అగ్రవర్ణాలు ఏ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు మీరు మీ ఇస్తున్నట్టుగా కమ్మ సంఘం వారు నవీన్ యాదవ్ గారికి మద్దతు ఇస్తున్నారు. అగ్రవర్ణాలు కూడా రెడ్డిస్ అయితేంది, ఇంకా వేరే అగ్రవర్ణాలు అయితేంది, ఎవరికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది? నేను రాష్ట్ర కమ్మ సంఘం ప్రెసిడెంట్నే కాదు, అగ్రవర్ణ ఐక్య వేదిక ఇండియా లెవెల్లో పెట్టాము. దానికి కూడా నేను జనరల్ సెక్రటరీని, వల్లభరెడ్డి రవీంద్రరెడ్డి గారు ప్రెసిడెంటు. ఈ అగ్రవర్ణాలు 18 అగ్రవర్ణాలు ఈ జూబ్లీహిల్స్లో అందరూ కూడా ఒక మాట మీద కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నాం. నవీన్ యాదవ్ యొక్క అభ్యర్థిని బలపరుస్తున్నాం. సార్, నిన్న రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్లస్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హోరాహోరీగా మాటలు యుద్ధం జరిగింది ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ గురించి. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఎంత మాటలు యుద్ధం జరిగినా గెలిచేది నవీన్ యాదవ్, అంతవరకే మేము చూస్తాం. కేటీఆర్ గారు ఆ నోటి దూల మా సామాజిక వర్గం మొత్తం అర్థం చేసుకుంది. బూతు మాటలు తిట్టడం, గతంలో మీకెక్కడేం పని, రాజమండ్రి జైలు ముందు ధర్నాలు చేసుకోండి, చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు అన్నారు. మొన్న మధ్య కూడా సీఎం రమేష్ ఇంట్లో కూడా మా సామాజిక వర్గాన్ని బూతు మాట అన్నారు. అప్పుడు కూడా నేను ఇదే విధంగా ఖండించాను. మీరు అంటే అన్నామని చెప్పండి, లేకుంటే లేదని చెప్పండి అని అన్నా కూడా ఇంతవరకు స్పందన లేదు. దాని ఫలితమే రేపు జూబ్లీ హిల్స్ ఎలక్షను ఫస్ట్ అటాక్ జరగబోతుంది. రాబోయే జనరల్ ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్ సంగతి మేము చూస్తాం. సార్, మొన్న ఇప్పుడు ఆంధ్ర సెటిలర్స్ ఓట్లు చాలా 45,000 పైచులకు ఉన్నాయి జూబ్లీ హిల్స్ కాన్ఫరెన్స్. ప్లస్ ఇంతకు ముందు ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ గారు మీ సపోర్ట్ ఉంది, ఆంధ్ర సెటిలర్స్ అయిపోయింది, భారీ మేడతో గెలిచాడు. ఈ నేపథ్యంలో కేటీఆర్ గారు సీఎం రమేష్ గారు చేసిన వ్యాఖ్యలపై అప్పటి నుండి ఇటువైపు మీరు మళ్ళీ రన్ అనుకోవచ్చా? అప్పటి నుంచి అంతకు ముందు నుంచి వీళ్ళు చేసిన వివిధ రకాల హెరాస్మెంట్స్, చంద్రబాబు గారు 53 రోజులు అరెస్ట్ అయినప్పుడు ఇక్కడ యాజిటేషన్ చేస్తుంటే ఇక్కడ మీకేం పని, రాజమండ్రి జైలు ముందు చేసుకోమన్నాడు. ఎంత తప్పు మాటో మా అందరికీ అర్థమైపోయింది. అప్పటి నుంచే మార్పు మొదలైంది. ఇప్పుడు మొన్న మధ్య సీఎం రమేష్ ఇంట్లో బూతు మాట అంటాం, దాన్ని ఇంకా సమర్థించుకోవడం కూడా చాలా డ్యామేజ్ అయింది. రాష్ట్రంలో గల 25 లక్షల మంది కమ్మ సామాజిక వర్గ ఓట్లు మొత్తం కూడా రాబోయే జనరల్ ఎలక్షన్లో టీఆర్ఎస్కి పడవు. ఇది ఈ మద్దతు ఇలాగనే కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుందంటారా సార్ ఫ్యూచర్లో? మేము సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటాం. రాబోయే ఎలక్షన్లో ఎలా ఉంది అనేది ఇప్పుడే మేము చెప్పలేం. మొత్తానికైతే కమ్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవిశంకర్ గారు చెప్తున్నారు, కేటీఆర్ గారు నోటిని తగ్గించుకుంటే చాలా మంచిది. మన సీఎం రమేష్ పట్ల చేసిన వ్యాఖ్యలు చాలా బాధగా అనిపించాయి. ప్లస్ చంద్రబాబు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఇక్కడే మీకేం పని, ఆంధ్రలో చేసుకోండి అనే మాటలు ఎంత వాళ్ళకి బాధ అనిపించేసి కాంగ్రెస్ వైపు కమ్మ సామాజిక వర్గం కోసం అగ్రవర్ణాల ఓటు బ్యాంక్ మొత్తం కాంగ్రెస్ మార్చే అవకాశం ఉంది. ఓటు స్టూడియో ఫోకస్